ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేనంత డబ్బుంది 53 ఏళ్ళ ఎలాన్ మస్క్ దగ్గర. కానీ ఈయన దగ్గర ఉన్న డబ్బు, ఈయన తయారు చేసే స్పేస్ ఎక్స్ రాకెట్స్, స్టార్ షిప్స్, శాటిలైట్స్ కంటే ఇప్పుడు తన పిల్లల ద్వారా ఎలాన్ మస్క్ ఎక్కువ వైరల్ అవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పటికే 14 మంది పిల్లలకి తండ్రి అయ్యాడు. ఇంకా తన పిల్లల దాహం తీరలేదు. తన సంతాన దాహం తీరలేదు. మరికొంతమందిని కంటాను అంటున్నాడంటూ లేటెస్ట్ గా ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ ప్రచురించింది. తను పిల్లల కనేందుకోసం మహిళలను ఎంపిక చేసుకుని మరీ ముగ్గులోనికి దింపుతున్నాడు ప్రపంచ కుబేరుడు. మస్క్ తనతో కలిసి ఒక బిడ్డను కన్నాడని, నాలాంటి ఇంకెందరో అందమైన మహిళలతో పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ప్రముఖ అమెరికన్ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ కూడా ఇప్పటికే పబ్లిక్ గా ప్రకటించింది. చాలా సంచలన విషయాలను కూడా ఆమె బయటపెట్టింది. మస్క్ తో తన బంధం బయట పెట్టొద్దంటూ 128 కోట్ల రూపాయలు తనకు ఆఫర్ చేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది లేటెస్ట్ గా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆష్లేకు 21 కోట్ల రూపాయలు తాను ఇచ్చిన మాట వాస్తవమేనని ఎలాన్ మస్క్ కూడా ప్రకటించాడు. కానీ ఆ బిడ్డ నా వల్లే జన్మించిందా లేదా అనే విషయం మాత్రం తెలియదు అన్నాడు మస్క్. సో వాళ్ళ గొడవ పక్కన పెడితే అసలు ఎందుకు ఎలాన్ మస్క్ కు పిల్లలంటే అంత ఇష్టం? ఇప్పటికే క్రికెట్ టీముని దాటిపోయినంత మందిని కన్నాడు. ఇంకా 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 ఎందుకు ఇంత ఆరాటం అనేది లోతుగా తరచి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోలో మీకు మొత్తం వివరిస్తాను. ఈ వీడియో చూసే ముందు ఇంతవరకు లైక్ చేశారా లేదా? లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బౌల్ ఛానల్స్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన చుట్టూ జరిగే అనేక అంశాలపై డెప్త్ అనాలిసిస్ నా వీడియోలో ఉంటుంది. మీకు చాలా కొత్త విషయాలు, చాలా నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటా వీడియోస్లో. సో మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోస్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక అసలు విషయంలోనికి వెళ్ళిపోదాం. ఎలాన్ మస్క్ ఎదిగిన క్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. అమెరికా కేంద్రంగా ప్రపంచాన్ని ఏలుతున్న 53 ఏళ్ల మస్క్ సొంత దేశం అమెరికా కాదు, సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 1971 జూన్ 28న ఎలాన్ రీవ్ మస్క్ పుట్టాడు. ఎలాన్ మస్క్ ను ప్రపంచంలోని అత్యధికంగా 36,370 కోట్ల అమెరికన్ డాలర్లు సంపాదించిన మొదటి సంపన్నుడిగా మార్చిన అతని వ్యాపారాలు, కంపెనీలు ఏంటో తెలుసా? స్పేస్ ఎక్స్ రాకెట్స్, స్పేస్ షిప్స్, స్టార్ షిప్స్, శాటిలైట్స్ లాంటివి తయారు చేస్తుంది. రెండోది స్టార్లింక్ శాటిలైట్ ద్వారా ప్రపంచమంతా ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. మూడోది సోలార్ సిటీ, గ్రీన్ ఎనర్జీ కోసం, ఈ సోలార్ పవర్ తయారీ కోసం. 4 హైపర్ లూప్, పెద్ద ట్యూబుల ద్వారా విమానాల కంటే రెట్టింపు వేగంతో అతి తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ దూరం అత్యంత సేఫ్టీతో ప్రయాణం చేసే విధంగా ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ద్వారా ప్రపంచం గతినే మార్చేయాలనైతే ఈ ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. 5 టెస్లా మోటార్స్, ప్రెజెంట్ నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ ను తయారు చేస్తుంది. 6 బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్. 7 ఓపెన్ ఏఐ గ్రోక్. 8 ఎక్స్, ఒకప్పుడు ట్విట్టర్. 9 ది బోరింగ్ కంపెనీ. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో కలిసి ఆయన్ని లెక్క పెట్టలేనంత ఆస్తులకు అధిపత్యం చేశాయి. ఈ సంస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, వీటినే అంత సూపర్ సక్సెస్ఫుల్గా ఆయన ఎట్లా తయారు చేశాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అనేక డక్కా ముక్కిలు తిని కింద పడి ఒక ఫీనిక్స్ పక్షి మాదిరిగా పడిలేచిన కెరటంలాగా ఎదిగిన విధానం చూస్తే అద్భుతమనే చెప్పాలి. ఈ కంపెనీల స్థాపన, వీటి ఎదుగుదల, ఎలాన్ మస్క్ సక్సెస్ రేట్ గురించి మరొక స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇందులో అంతకంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ఈ 14 మంది పిల్లల్ని కనడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్ ఆస్తులు ప్రస్తుతానికి మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 38 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి పెద్ద ఎత్తున ఫండ్ ఈయనే సమకూర్చాడు. అందుకే అమెరికాలో ఇప్పుడు ఈయన గీసిందే గీత, రాసిందే రాత అన్న మాదిరిగా ఉంది. ట్రంప్ కు సీనియర్ అడ్వైజర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. అమెరికాలోని డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ హెడ్ గా, ట్రంప్ కు సలహాదారుగా నిత్యం ఇంటర్నేషనల్ మీడియాలో వార్తల్లో మస్క్ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ పుట్టింది ఆర్థికంగా బాగా ఉన్న దక్షిణాఫ్రికాలోని కుటుంబంలోనే. ఆయన తండ్రి గ్రాహం మస్క్ మెకానికల్ ఇంజనీర్, కన్సల్టెంట్, బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్, రియల్ ఎస్టేట్ డెవలపర్గా పేరున్న వ్యక్తి. అందుకే డబ్బుకు చిన్నప్పటి నుంచి మస్క్ కొదువు లేదు. అలా అని ఆయన కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి మస్క్ ఎదిగింది కూడా తక్కువే. చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే మస్క్కి చాలా చాలా ఇంట్రెస్ట్. తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనే ఆలోచన ధోరణే ఆయనది. అందుకే చిన్నప్పుడు ఇంట్లో తయారు చేసే ఈస్టర్ చాక్లెట్ పౌడర్ ఇంటింటికి తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఆ స్థాయి నుంచి నేడు 38 లక్షల కోట్లతో ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ ఎదగడం వెనుక ఆయన కృషి నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి.
ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చిన్నప్పుడు అనారోగ్య సమస్యలతో తోటి విద్యార్థుల హేళనతో బాధపడిన మస్క్ నాడు స్కూల్ డేస్ లో తోటి పిల్లల చేతిలో అనేక సార్లు దెబ్బలు తిన్నాడు. తోటి పిల్లలు మెట్ల మీద నుంచి తోసేయడంతో పడిపోయి గాయాల పాలయ్యాడు. ఆ దెబ్బల కారణంగా ఇప్పటికీ ఊపిరితిత్తుల సమస్యతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెబుతుంటారు. ఇక ఎలాన్ మస్క్ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్, అఫైర్స్, డేటింగ్, పిల్లలు వాళ్ళ గురించి వింటే ఖచ్చితంగా ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది మొత్తం ఆయన లైఫ్ స్టైల్ జర్నీ అంతా చూస్తే. ఎలాన్ మస్క్ క్వీన్స్ యూనివర్సిటీలో చదివేటప్పుడు జస్టిన్ విల్సన్తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆమెనే 2000లో పెళ్లి చేసుకున్నాడు. 2002లో వీళ్ళకి పుట్టిన మొదటి కొడుకు 10 వారాల వయసులో సడన్ గా చనిపోయాడు. స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ప్రారంభ సమయం అది. అలాంటి సమయంలో పెద్ద కుమారుడు కన్ను మూయడం మస్క్ ని తీవ్రంగా కలిచివేసింది. బాగా కుమిలిపోయాడు. కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. మస్క్ ఇంతమంది పిల్లలను కనడానికి ఇది కూడా ఒక కారణమని, ఆ బాధ నుంచి బయటపడ్డానికే ఇంతమంది పిల్లలను కంటున్నాడని అతని సన్నిహితులు చెబుతుంటారు. మొదటి బిడ్డకి అలా జరిగిన తర్వాత మస్క్ ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలే. తన భార్య జస్టిన్ విల్సన్తో ఐవీఎఫ్ పద్ధతిలో 2 ప్రసవాల్లోనే ఏకంగా 5 పిల్లలకు జన్మనిచ్చారు. ఐవీఎఫ్ ద్వారా 2004లో 2 కవలలు పుట్టారు. 2006లో ట్రిప్లెట్స్ పుట్టారు. అంటే ఒకే కాన్పులో 3 జన్మించారు. అలా మొదటి భార్యతో ఎలాన్ మస్క్ మొత్తం 6 పిల్లలకు తండ్రి అయ్యాడు. ఒకరు చనిపోగా 5 ఉన్నారు ఇప్పుడు. కానీ 2008లో జస్టిన్ విల్సన్తో డైవోర్స్ తీసుకుని మస్క్ విడిపోయాడు. వీళ్ళకి పుట్టిన కవల పిల్లల్లో పెద్దోడు వివియన్ జన్నా మస్క్ 2022లో అంటే అతనికి 18 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. అతను ట్రాన్స్జెండర్. బయటకు వచ్చేశాక తన తల్లి పేరును కలుపుకుంటూ వివియన్ జన్నా విల్సన్ గా అధికారికంగా పేరు మార్చుకున్నాడు. అందుకే ఎలాన్ మస్క్ పెద్ద కొడుకు కాస్త ఇప్పుడు పెద్ద కుమార్తెగా మారిపోయింది. 2010లో ఎలాన్ మస్క్ బ్రిటిష్ నటి తాలు లహ్ రిలేను పెళ్లి చేసుకున్నాడు. 2012లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మళ్ళీ 2013లో ఆమెనే రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. 2016లో రెండోసారి డైవర్స్ తీసుకున్నది ఈ జంట. 2 సార్లు పెళ్లి, 2 సార్లు విడాకులు అయిన ఘనత ఈ జంటకు దక్కింది. కానీ వీళ్ళకి పిల్లలు లేరు. ముచ్చటగా మూడోసారి మస్క్ 2016లో అమెరికన్ నటి అంబర్ హట్తో డేటింగ్ ప్రారంభించాడు. కానీ 1 సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. వీళ్ళిద్దరికి కూడా పిల్లలు లేరు. మస్క్ 2018 నుంచి కెనడియన్ సింగర్ గ్రిమ్స్తో డేటింగ్ మొదలుపెట్టాడు. అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ జంట 2020, 2021, 2022లో వరుసగా 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో రెండో సంతానం సరోగేసీ ద్వారా కలిగింది. ప్రస్తుతం మస్క్ తన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్లో ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న షివోన్ జెలిస్తో సహజీవనం చేస్తున్నాడు. ఈమె ద్వారా మస్క్ ఏకంగా 4 పిల్లలను కన్నాడు. వీళ్లకు ఐవీఎఫ్ ద్వారా 2021లో ట్విన్స్ పుట్టారు. సరోగసీ పద్ధతిలో 2024లో 1 బిడ్డకు, 2025లో మరో బిడ్డకు జన్మనిచ్చారు. సో మొదటి భార్యకు 6, మూడో భార్యకు 3, 5వ భార్యకు 4 పిల్లలు కలిపి మొత్తం 13 మంది బిడ్డలకు మస్క్ తండ్రి అయ్యాడు. ఇక ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన 6వ మహిళ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయర్. మనం ఆరంభంలో చెప్పుకున్న మహిళ ఆమె. తాను మస్క్ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె స్వయంగా ప్రకటించింది. ఈ టైంలోనే ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. అది ఏంటంటే 13 మందికి అఫీషియల్గా తండ్రి అయిన మస్క్ అన్అఫీషియల్గా ఎంతమందికి తండ్రి అయ్యారో అన్నదే ఆ సంచలన కథనంలోని మ్యాటర్. అయితే 14వ బిడ్డ విషయం గోప్యంగా ఉంచాలంటూ తనతో మస్క్ డీల్ చేసుకున్నాడని, సంబంధిత పత్రాల మీద సంతకాలు చేయమన్నారంటూ, ఒకవేళ ఆ విషయాన్ని బయటపడితే డీల్ క్యాన్సిల్, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి అనే కండిషన్ పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. పైగా తమకు పుట్టిన బిడ్డకు 21 ఏళ్ళు వచ్చే వరకు నెలకు $1,00,000, మన ఇండియన్ రూపాయల్లో చెప్పాలంటే 85 లక్షల రూపాయలు ఇస్తానని నెలకు ఆఫర్ కూడా చేశారంట. అయితే తాను మాత్రం ఆ డీల్ అస్సలు అబ్బాయి నాకు వద్దు అని చెప్పేసిందంట. పేపర్స్ మీద సంతకాలు కూడా చేయలేదంట. ఎందుకంటే తన బిడ్డ అంత రహస్యంగా పెరగడం తనకిష్టం లేదంది. కానీ తమకు పుట్టిన బిడ్డ గోప్యత, భద్రత దృష్టిలో ఉంచుకుని తాను ఎంతకంటే ఎక్కువ విషయాలు బయట పెట్టడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మస్క్ మాత్రం ఈ విషయంలో పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టుగా వ్యవహరించాడు. తాను ఆమెకు సుమారు 21 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ ఆ బిడ్డ తన వల్లే జన్మించిందా లేదా అనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. మస్క్ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి జన్మనివ్వాలని భావిస్తున్నారని ఆష్లేనే తొలిత బయటపెట్టింది. జపాన్లో ఉన్నత స్థాయి మహిళతో కూడా పిల్లలను కనడానికి మస్క్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రయత్నిస్తున్నారని కూడా ఈమె చెప్పుకొచ్చింది. మరోవైపు క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్ను పిల్లల కోసం మస్క్ సంప్రదించారని,
ఆమె ఆ మెసేజ్లు బయట పెట్టేయడంతో ఆమెను అన్ఫాలో చేశారని ఆరోపించింది. సో ఈ కాంటాక్ట్స్ అన్ని కూడా మస్క్ ఫ్రెండ్ జేడ్ బిర్చాల్ చూసుకుంటారని ఆస్ట్లే వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ది వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే విషయం బయటపెట్టింది తన ఆర్టికల్లో. మస్క్ తన సంతానాన్ని పెంచుకోవడానికి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా మెసేజ్లు పెట్టి డబ్బులు ఆఫర్ చేస్తున్నట్లు, అందమైన మహిళల ద్వారా పిల్లలు కనాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నట్లు ఆ ఆర్టికల్లో ఆరోపించింది. అలాగే సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలిపింది. అయితే ఎలాన్ మస్క్ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో అధిక సంతానం అవసరం అనే తన అభిప్రాయాన్ని చాలా సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన అధిక సంతానం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుందని కొందరు వాదనను ఇప్పటికే చాలాసార్లు కొట్టుబడేశారు. అది అసలు అర్థం పర్థం లేని అభిప్రాయం అని ఈయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ సంతానం ఉన్న పర్యావరణానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, పర్యావరణం బాగానే ఉంటుంది అంటున్నారు మస్క్. నాగరికతను కాపాడుకోవడానికే ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందనే మస్క్ అభిప్రాయపడుతున్నారు. తెలివైన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలను కనకపోతే మానవ నాగరికత విచ్ఛిన్నం అవుతుందని ఆయన ప్రకటించారు. జనాభా క్షీణిస్తున్న సంక్షోభ సమయంలో నా వంతు కృషి చేస్తున్నాను అని చెప్పి 4వ ఆమె ద్వారా 2 ట్విన్స్కి జన్మనిచ్చినప్పుడు ట్వీట్ చేశారు కూడా. సో తనలాంటి తెలివైన పిల్లలు ఈ ప్రపంచమంతా పుట్టాలి, ప్రపంచమంతా ఉండాలి, భావితరాలకు చాలా తెలివైన పిల్లలు అందించాలనే ఏకైక లక్ష్యమే ఆయన ఆలోచనలో కనిపిస్తోంది. తను ఒక్కడే ఇంత చేయగలిగినప్పుడు తన వారసులు 10 మంది కలిస్తే ఈ ప్రపంచాన్ని ఏలొచ్చిన తపన మస్క్ ఆలోచన ధోరణిలో స్పష్టంగా కనిపిస్తోంది. తాను సృష్టించిన ఒక్కో సామ్రాజ్యానికి ఒక్కొక్కరిని అధిపతి చేయాలనే భావన అంతర్లీనంగా బయటపడుతుంది. ఇది ఒకటే కారణం కాదు, మస్క్కి పిల్లలంటే ఇంత ప్రేమ ఉండడానికి మరో బలమైన కారణం కూడా ఏంటంటే మస్క్ చిన్నప్పుడు డిఫరెంట్ చైల్డ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడేవాడు. ఇది మెదడులోని తేడాల వల్ల వస్తుంది. పిల్లలతో ఎలా మాట్లాడాలో, ఎదుటివారితో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలిసేది కాదు. ఈ సమస్యతో అందరితో కలవలేక ఒంటరిగా ఉండే ఎలాన్ మస్క్ను స్కూల్లో పిల్లలు కొట్టి మెట్ల మీద నుంచి తోసేశారు. అప్పుడే ఊపిరితిత్తులకు గాయమైంది. ఊపిరితిత్తుల సమస్యతో ఇప్పటికీ ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవుతుందని ఆయన చెబుతూ ఉంటారు. ఆయనకుండే ఆటిజం సమస్య ఎలాంటిదంటే అయితే సూపర్ ఫాస్ట్ ఆలోచన విధానంతో అత్యంత తెలివైన వ్యక్తిగా మారడం, అందరూ ఆలోచించే విధానం కంటే 10 ఎక్కువ మేధాశక్తి ఆలోచన విధానం కలిగి ఉండడం, లేదు అంటే ఆలోచన కనీస కమ్యూనికేషన్ చేయలేక, అందరిలో కలవలేక, మాట్లాడలేక బాధపడడం. అయితే ఎలాన్ మస్క్ అదృష్టం కొద్దీ, ఈ ప్రపంచం అదృష్టం కొద్దీ ఆయన అత్యంత తెలివైన వ్యక్తిగా మారాడు. అదే అతడిని ప్రపంచ కుబేరుడిగా చేసింది. కాలం కలిసి వచ్చో అదృష్టం కొద్దో ఎలాన్ మస్క్ కుబేరుడు అవ్వలేదు. అవసరం లేకున్నా చిన్నతనంలోనే కట్టెలు అమ్మడం, చాక్లెట్ పౌడర్ అమ్మడం నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చారు ఆయన. స్పేస్ ఎక్స్ కోసం $100 మిలియన్ పెట్టుబడిగా పెట్టాడు. నాసా సాయంతో చేపట్టిన రాకెట్ ప్రయోగాలు వరుసగా విఫలం అవ్వడంతో పెట్టుబడులన్నీ ఖర్చు అయిపోయి రోడ్డును పడిపోయే పరిస్థితికి వచ్చేశాడు. కానీ ఆఖరి ప్రయత్నం విజయవంతం అవడంతో నిలదొక్కున్నాడు. ప్రపంచంలోనే ఎవ్వరి దగ్గర లేనంత సంపదను కూడబెట్టాడు. ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, ఎలాన్ మస్క్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో గత కొన్నేళ్లుగా గమనించిన ఎవరికైనా ఒకటైతే అర్థమవుతుంది. ఆయన ఇలా పిల్లలను ఊరికే పనిలేక కనట్లేదు. దీని వెనక చాలా ముందు చూపు ఖచ్చితంగా ఉందనేది వాస్తవం. అది ఆయనను అమెరికా అధ్యక్ష పీఠం వైపు తీసుకెళ్లేదే కావచ్చు, లేక తన సామ్రాజ్య విస్తరణ తన వారసులతో చేయించడమే కావచ్చు. అందుకే ఇంకా పిల్లలు కావాలనే తపనతో ముందుకెళ్తున్నాడు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్. ఆయన ఎదిగిన క్రమం, చిన్నప్పటి నుంచి ఎలాంటి స్టార్టప్స్ మొదలుపెట్టాడు, ఏ బిజినెస్లు చేశాడు, ఎలా ఎదిగాడు, ఎలా కింద పడి మళ్ళీ పైకి లేచాడు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది అసలు గూస్ బంప్స్ అనిపిస్తాయి. చాలా బెస్ట్ మోటివేషనల్ వీడియో కూడా అవుతుంది. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కావాలనుకున్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయడం అయితే మర్చిపోకండి.